హాయ్ హలో నేను నిన్న రాత్రి బాదం పప్పు, జీడిపప్పు, చియా సీడ్స్ నైటే నానబెట్టేసానండి. ఇంకెళ్ళి మార్నింగ్ లెగిసి వాటికి తొక్కు తీసేసి శుభ్రంగా మిక్సీ జార్లో వేసుకొని కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇంకో పావు లీటర్ పాలు పోసి బాగా మరిగించానండి. మరిగించిన తర్వాత తీపి కోసం నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇంకా తర్వాత పెట్టిన తర్వాత మనకు బాగా చిక్కబడిద్ది అన్నమాట. చిక్కబడిన తర్వాత నేనైతే దానిమ్మకాయలు, యాపిల్స్ కాయ, బనానా అవన్నీ తీసుకొని ఇంకా అందులో వేసి ఇంకో కొంచెం చియా సీడ్స్, నానబెట్టిన చియా సీడ్స్ వేసి బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత మా పిల్లకి ఇచ్చానండి. ఇంకా తను మంచిగా తిన్నది. ఇంక మా వాడు తినలేదు కదా, అందుకని పాలు ఉంటే పాలు తాపించాను. వాడికి బాగుందా అంటే నవ్వుతున్నాడు అన్నమాట. ఇంతేనండి మన వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.